వారెన్ బఫెట్ కి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అండ్ నంబర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఒకరోజు ఒక వ్యక్తి మెషిన్ నుంచి సోడా కొండం చూశారు. ఇది చూసి అతను చాలా క్యూరియస్ అయ్యారు. అండ్ ఆ రోజు ఆ మెషిన్ నుంచి ఎంతో మంది సోడా తాగి క్యాప్స్ ని పక్కన పడేసేవారు. వారెన్ బఫెట్ ఆ క్యాప్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఇంటికి వెళ్లి వాటిని కౌంట్ చేస్తారు. అండ్ ఇదే ప్రాసెస్ ని ఎన్నో వీక్స్ వరకు చేశారు. దీనివల్ల ఏ బ్రాండ్ మార్కెట్ లో ఎక్కువ సెల్ అవుతుందో తెలిసింది. అందరికీ ఏ ఫ్లేవర్స్ ఎక్కువ నచ్చుతుందో అనేది కూడా తెలిసింది. ఇదే మైండ్ సెట్ తో అతను పెద్ద అయ్యాక బాటిల్ క్యాప్స్ లాగా స్టాక్స్ ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ అతను నెంబర్స్ మాత్రమే కాకుండా బిజినెస్ మొత్తాన్ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేసి కంపెనీ వాల్యూ క్యాలిక్యులేట్ చేశారు. వారెన్ బఫెట్ చిన్నప్పుడు చేసే పని సైన్స్ లో న్యూరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. ఈ న్యూరోబిక్ ఎక్సర్సైజెస్ మీ మైండ్ యొక్క మెంటల్ ఫాగ్ ని తక్కువ చేస్తుంది అండ్ మీ మెంటల్ క్లారిటీని కూడా బూస్ట్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజెస్ వల్ల మన బ్రెయిన్ లో కొత్త న్యూరాన్ సెల్స్ జనరేట్ అయ్యే ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. అండ్ ఏ న్యూరాన్ సెల్స్ తో అయితే మన బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుందో అవి ఇంకా ఫాస్ట్ గా పనిచేసి మన బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. సో ఈ వీడియోలో మీ బ్రెయిన్ పవర్ ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అయ్యే 7 న్యూరోబిక్ ఎక్సర్సైజెస్ గురించి చెప్తా. మీరు రెడీగా ఉంటే కమెంట్స్ లో ఎస్ ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. ఫస్ట్ ది టెస్ట్ అండ్ ట్రిక్ యువర్ బ్రెయిన్. ఈ ఎక్సర్సైజెస్ తో మీరు డైలీ మీ బ్రెయిన్ ని టెస్ట్ చేసుకోవచ్చు, మీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ని పెంచుకోవచ్చు. సో ఫస్ట్ ది షెల్ టేబుల్. మీ ముందు ఒక టేబుల్ ఉంది అండ్ ప్రతి సెల్ లో ర్యాండమ్ గా నెంబర్స్ అసైన్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ టేబుల్ మధ్యలో ఉండే నెంబర్ 19 మీద ఫోకస్ చేయండి. అండ్ మీ గోల్ ఏంటంటే 1 నుంచి మిగతా నెంబర్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్ లో మీ ఐస్ ని యూజ్ చేస్తూ ట్రాక్ చేయాలి. ఇది మీరు 30 సెకండ్స్ లోపల చేయాలి. సో గెట్ రెడీ. ఒకవేళ మీరు అన్ని నెంబర్స్ ని వెతకగలిగితే కంగ్రాచులేషన్స్, కానీ ఒకవేళ వెతకలేకపోయినా పర్లేదు. ఈ మైండ్ ని షార్ప్ చేసే టాస్క్స్ ముందు ఇంకా ఉన్నాయి. మీకు ఆన్లైన్ లో ఎన్నో షెల్ టేబుల్స్ దొరుకుతాయి. మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసే స్పీడ్ పెరుగుతుంది. నెంబర్ 2, బ్లైండ్ ఫోల్డ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు అన్ని బాగా గుర్తుంటాయి. ఎందుకంటే ఇది చేయడం వల్ల మీ మైండ్ యొక్క మజిల్ మెమరీ పెరుగుతుంది. ఎక్సర్సైజ్ చాలా సింపుల్. మీరు మీ కళ్ళు మూసుకొని చిన్న పనులు చేయాలి. చిన్న పనులు మాత్రమే చేయాలని గుర్తుపెట్టుకోండి. బైక్ లేదా కార్ నడపకూడదు. కళ్ళు మూసుకొని పేపర్ మీద ఏమైనా రాయొచ్చు. షేప్స్ డ్రా చేయొచ్చు, లైక్ సర్కిల్, హార్ట్, స్టార్, ట్రయాంగిల్, లేదా మీ పేరు రాసుకోవచ్చు. కంప్యూటర్ లేదా మొబైల్ మీద కూడా కళ్ళు మూసుకొని మీ పేరు రాయడం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ నౌ కమెంట్స్ లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని మీ పేరు రాయడం ట్రై చేయండి. మీరు కరెక్ట్ గా రాసినా తప్పు రాసినా దాన్ని పోస్ట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ గా రాశారని చూద్దాం. నెక్స్ట్ 3 ఎక్సర్సైజెస్ హ్యాండ్ గెస్చర్స్ రిలేటెడ్. ఇవి చాలా ఈజీ ఎక్సర్సైజెస్. మీరు మీ చేతుల్ని యూజ్ చేస్తూ మీ మైండ్ ని ట్రిక్ చేయడం నేర్చుకుంటారు. నెంబర్ 1, ఓకే అండ్ విక్టరీ సైన్. ఇక్కడ మీరు మీ రైట్ హ్యాండ్ నుంచి ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ని బయటికి తీసి ఇలా విక్టరీ సింబల్ చూపించాలి. అండ్ సేమ్ టైంలో ఇలా మీ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఓకే సైన్ చూపించాలి. ఇది చేశాక మీరు దీన్ని రీప్లేస్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ తో విక్టరీ సైన్ అండ్ రైట్ హ్యాండ్ తో ఓకే సైన్ చూపించాలి. ఇప్పుడు మీ దగ్గర 10 సెకండ్స్ ఉన్నాయి అండ్ మీరు దీన్ని కనీసం 10 టైమ్స్ చూపించాలి. సో స్టార్ట్ చేద్దామా? మీరు దీన్ని రోజు కనీసం 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. నాకు తెలుసు స్టార్టింగ్ లేదు, నాకు కూడా కొంచెం కష్టంగానే అనిపించేది, బట్ చేస్తూ ఈజీ అయిపోతుంది. నెంబర్ 2, మేక్ ఏ సర్కిల్ అండ్ ఏ ట్రయాంగిల్. బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ని స్ట్రాంగ్ ఉంచడానికి ఇంకో చిన్న ఎక్సర్సైజ్ ఉంది. బిలీవ్ మీ, ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు సింప్లీ మీ లెఫ్ట్ హ్యాండ్ తో సర్కిల్ డ్రా చేయాలి అండ్ సేమ్ టైం రైట్ హ్యాండ్ తో ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఇది మీరు గాల్లో డ్రా చేయాలి. వీటిని పర్ఫెక్ట్ గా డ్రా చేయడానికి ట్రై చేయండి. మీరు దీన్ని స్విచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ తో ట్రయాంగిల్ డ్రా చేయండి అండ్ రైట్ హ్యాండ్ తో సర్కిల్ డ్రా చేయండి. ఈ ఎక్సర్సైజ్ వినడానికి ఎంత ఈజీగా ఉందో చేయడానికి అంత కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఇందులో పర్ఫెక్ట్ అవుతున్న కొద్దీ మీ బ్రెయిన్ కూడా పవర్ఫుల్ అవుతుంది. ఒకసారి 3 టైమ్స్ ట్రై చేసి ఈజీ అయితే ఈజీ, కష్టంగా అనిపిస్తే టఫ్ అని కమెంట్ చేయండి. నెంబర్ 3, క్లించ్ యువర్ ఫిస్ట్. ఇప్పుడు మీరు మీ ఎనర్జీని యూజ్ చేసి మీ పిడికిలు బిగించుకోవాలి. ఇలానే 90 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి ఉంచండి. మీరు ఒకవేళ ఈ ఎక్సర్సైజ్ ని రైట్ హ్యాండ్ తో చేస్తే మీ మెమరీ ఫార్మేషన్ ఎబిలిటీ పెరుగుతుంది అండ్ లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తే మీ మెమరీ రీకాల్ ఎబిలిటీ పెరుగుతుంది. ఇది నేను చెప్పట్లేదు, మాంట్క్లేర్ స్టేట్ యూనివర్సిటీలో సైకాలజిస్ట్ ఇలా చెప్తున్నారు. నెంబర్ 4, యూజ్ యువర్ నాన్ డామినెంట్ హ్యాండ్. ఫ్రెండ్స్, మీరు ఎక్సర్సైజ్ అన్నిట్లో ఒకటి అప్లై చేయాలనుకుంటే అది ఈ ఎక్సర్సైజ్ అయి ఉండాలని నేను అనుకుంటున్నా. మీరు రోజు మార్నింగ్ మీ రైట్ హ్యాండ్ తో టూత్ బ్రష్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తో చేయండి. ఇలానే మీరు మీ రైట్ హ్యాండ్ తో చేసే చిన్న పనులు మీ లెఫ్ట్ హ్యాండ్ తో చేయడం స్టార్ట్ చేయండి.
అంటే మీరు ఏ హ్యాండ్ యూజ్ చేస్తున్నా మీరు ఇంకొక హ్యాండ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది విన్నాక నవ్వే అవసరం లేదు. మీ డామినేట్ హ్యాండ్ ని యూజ్ చేయకుండా ఇంకో హ్యాండ్ ని యూజ్ చేయడానికి మీ బ్రెయిన్ కష్టపడుతుంది. దీనివల్ల మీ బ్రెయిన్ మజిల్స్ ఎక్సర్సైజ్ చేస్తాయి అండ్ కొత్త న్యూరో పాత్వేస్ క్రియేట్ అయ్యి మీ బాడీ అండ్ మైండ్ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఇప్పుడు కూడా నా వీడియో చూస్తుంటే అండ్ నా వీడియోని ఎప్పుడు రైట్ హ్యాండ్ తో లైక్ చేస్తుంటే ఈ రోజు లెఫ్ట్ హ్యాండ్ తో లైక్ చేయండి. నెంబర్ 5, ప్లే డైలీ మైండ్ ఛాలెంజింగ్ గేమ్స్. గేమ్స్ ఆడడం ఎవరికి నచ్చదు? కొన్నిసార్లు గేమ్స్ చాలా ఎడిక్టివ్గా ఉంటాయి, అందుకే గేమ్స్ ఆడకూడదు అంటారు. కానీ కొన్ని గేమ్స్ని లిమిట్తో ఆడితే మీ మైండ్ షార్ప్ అవుతుంది. గేమ్స్ అంటే BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, క్యాండీ క్రష్ కాదు. ఈ గేమ్స్ ఎంత ఎడిక్టివ్గా ఉంటాయో నేను బీయింగ్ లిమిట్లెస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెప్పా. మీరు ఇలాంటి గేమ్స్ ఆడొచ్చు: సుడోకు, చెస్, పజిల్స్, రిడల్స్, మోనోపోలీ, 2048, లిమోసి 2 ఎక్సెట్రా. చూడండి, మీరు ఎక్కువ ఆలోచించాల్సిన గేమ్స్ మాత్రమే ఆడండి. ఇవి మీ మైండ్ని యూజ్ చేస్తాయి. చెస్ మీ గ్రోత్ మైండ్ సెట్ని డెవలప్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు స్ట్రాటజికలీ ఆలోచించడం నేర్పిస్తుంది. లైఫ్లో, బిజినెస్లో ముందు మీ మూవ్స్ ఎలా ఉండాలనేది చెస్ మీకు నేర్పిస్తుంది. లేదా మీరు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తూ కూడా మీ బ్రెయిన్ మజిల్ని ట్రైన్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీకు ఎన్నో ఆన్లైన్ వెబ్సైట్స్ దొరుకుతాయి, ఎక్కడైతే మీరు బ్రెయిన్ ఎక్సర్సైజ్కి రిలేటెడ్ ఎన్నో గేమ్స్ ఆడొచ్చు. బ్రెయినిటాన్ లేదా lumosity.com లాగా ఇంటర్నెట్లో మీకు ఎన్నో ఫ్రీ వెబ్సైట్స్ అండ్ యాప్స్ దొరుకుతాయి. మీరు ఇందులో ఫ్రీగా మంచి గేమ్స్ ఆడొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు బోరింగ్ ఉండదు అండ్ మీ మైండ్ కూడా షార్ప్ అవుతుంది. నెంబర్ 5, మేక్ యువర్ బ్రెయిన్ వర్క్. మన హ్యాబిట్స్ మాత్రమే మన డెసిషన్స్ తీసుకుంటాయి. సో దీనివల్ల మనం ఒక సెట్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాం, ఆటో పైలట్ లో ఉన్నట్టు. లైక్ న్యూటన్ లాస్ లో స్టేట్ ఆఫ్ మోషన్ లో ఉండే ఒక ఆబ్జెక్ట్ ఆ స్టేట్ లోనే ఉంటుంది. ఏమైనా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దాని మీద అప్లై అయితేనే అది చేంజ్ అవుతుంది. సో మీరు ఆటో పైలట్ లో నడుస్తూ ఉంటే మీరు కూడా ఇలానే నడుస్తూ ఉంటారు అండ్ అలా మీ లైఫ్ కూడా ఎండ్ అయిపోతుంది. అందుకే ప్యాటర్న్ బ్రేక్ చేసి మీ బ్రెయిన్ కి ఏమైనా ఛాలెంజింగ్ పని ఇవ్వండి. దీంతో మీ బ్రెయిన్ లో అన్ని ఏరియాస్ యాక్టివేట్ అవుతాయి. మీరు ఏమైనా కొత్తగా ఛాలెంజింగ్ గా చేస్తూ మీ బ్రెయిన్ ని ఎలా షార్ప్ చేసుకోవచ్చో ఆలోచిస్తూ ఉంటే మీకు 2 విషయాలు చెప్తా. 1, స్టాప్ రిలయింగ్ ఆన్ టెక్. టెక్నాలజీ వల్ల మన లైఫ్ ఈజీగా మారుతుందని నేను ఒప్పుకుంటా, కానీ ఇంత ఈజీ అయ్యాక మన బ్రెయిన్ కి అసలు ఏ పని చేసే అవసరమే ఉండట్లేదు. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, మీరేం చేయకుండా ఒకే దగ్గర కూర్చొని ఉంటే మీ బాడీ వీక్ అవుతుందా లేదా? సేమ్ బ్రెయిన్ తో కూడా ఇలానే అవుతుంది. సో అందుకే మీరు చిన్న పనులకి మీ ఫోన్ యూజ్ చేయకుండా ఉండండి. ఏమైనా షాప్ కి వెళ్ళాక మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చే ముందు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసే బదులు మీ మైండ్ తో ఆ క్యాలిక్యులేషన్ చేయండి. మీకు ఒక వర్డ్ స్పెల్లింగ్ రాకపోతే దాన్ని గూగుల్ చేసే ముందు మీ బ్రెయిన్ ని యూజ్ చేసి అది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది మీ మెమరీ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కష్టాల్లో మీకు హెల్ప్ కూడా చేస్తుంది. నెంబర్ 2, మెమరైజ్ యువర్ లిస్ట్ ఆఫ్ థింగ్స్. మీరు లిస్ట్ ప్రిపేర్ చేసి అది యూజ్ చేస్తే మీ మెమరీ ఇంప్రూవ్ అవ్వదు అండ్ మీరు ఆ లిస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. సో లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, కానీ మీకు ఆ లిస్ట్ అవసరం వచ్చేటప్పుడు ఫస్ట్ ఒకసారి అది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అది ఏమైనా సామాన్లు యొక్క లిస్ట్ అయినా మీ డైలీ షెడ్యూల్ యొక్క లిస్ట్ అయినా సరే. చాలా ట్రై చేసాక కూడా గుర్తు రాకపోతే అప్పుడు ఆ లిస్ట్ ఓపెన్ చేయండి. ఈ యొక్క హ్యాబిట్తో మీ బ్రెయిన్ యొక్క మెమరీ మజిల్స్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాయి. నెంబర్ 6, ఎక్స్పాండ్ యువర్ ఇమాజినేషన్ యూజింగ్ ఆల్ యువర్ సెన్సెస్. ఈ మధ్య అందరూ ఫేస్ చేసే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఇదే. మనం ఎప్పుడు డిజిటల్ లేదా విజువల్గా టీవీ, ల్యాప్టాప్ లేదా ఫోన్ యూజ్ చేస్తూ మనల్ని మనం సిడేట్ చేసుకుంటున్నాం. దీనివల్ల మనకి ఎక్కువ ఇమాజినేషన్ లేదా మైండ్లో విజువలైజ్ చేసే అవసరం ఉండదు. అన్నీ మన కళ్ళ ముందు వాటికవే రెడీ అయిపోతాయి. మనం ఎక్కువ ఆలోచించే పని కూడా లేదు. సో మన ఇమాజినేషన్, విజువలైజ్ చేసే హ్యాబిట్ అండ్ పవర్ తక్కువ అయిపోతుంది. న్యూరోప్లాస్టిసిటీ రీసెర్చ్లో ఇది చూశారు. మన 5 సెన్సెస్ మన బాడీ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే ఈ ఎక్సర్సైజ్ మన 5 సెన్సెస్ని ట్రిగ్గర్ చేసి మన ఐక్యూ ఇంక్రీజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మీరు డే డ్రీమింగ్ చేయాలంటే మీరు రాత్రి పడుకొని ఎలా అయితే డ్రీమ్స్ చూస్తారో అప్పుడు మీ సెన్సెస్ అన్నీ యాక్టివేట్గా ఉంటాయి. మీకు అన్నీ నిజంగా అవుతున్నట్టు అనిపిస్తాయి. సేమ్ ఇదే మీరు డేలో కాన్షియస్గా చేయాలి. ఏమైనా ఇమాజిన్ చేసుకొని మీ 5 సెన్సెస్తో అది ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏమైనా ఆలోచించవచ్చు, మీ సక్సెస్ని విజువలైజ్ చేసుకోవచ్చు, మీ ఐడియాస్ నిజంగా అయ్యేటట్టు ఇమాజిన్ చేసుకోవచ్చు. మీకు అన్నీ నిజంగా అవుతున్నట్టు అనిపిస్తాయి. మీరు ఏమైనా ఇమాజిన్ చేసుకున్నప్పుడు దాన్ని చూడొచ్చు, వినొచ్చు, స్మెల్ చేయొచ్చు అండ్ దాంతో మీ బ్రెయిన్లో అన్ని ఏరియాస్ యాక్టివేట్ అయ్యి కలిసి పనిచేస్తాయి. ఈ ఎక్సర్సైజ్ని రోజు 15 to 45 minutes వరకు చేయాలి. రీసెర్చ్కి అకార్డింగ్ 2 to 4 weeksలోనే మీకు రిజల్ట్ కనిపిస్తాయి. మీ మైండ్లో ఐడియాస్ ఫార్మేషన్, రీడింగ్ ఎబిలిటీ అండ్ కాన్సన్ట్రేషన్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఈ వరల్డ్ ఇంటెలిజెంట్ వాళ్ళని ఇంటెలిజెంట్ అని ఎందుకు అంటారు? వాళ్ళ ఇమాజినేషన్ని రియాలిటీగా మార్చుకోగలిగారు అండ్ వరల్డ్లో జరిగిన ఇన్వెన్షన్స్ అన్నీ ఫస్ట్ ఎవరో ఒకరి మైండ్ నుంచి ఐడియాలా బయటకు వచ్చినవే. దాని గురించి బాగా ఆలోచించి విజువలైజ్ చేశారు.
అది భూమి మీద నడిచే కార్ అయినా, ఆకాశంలో ఎగిరే ఏరోప్లేన్ అయినా కావచ్చు. సో మీరు మీ సెన్సెస్ ని యూజ్ చేసి ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్ అలవాటు చేసుకుంటే మీ ఐక్యూ దానికదే ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ 7, డూ సంథింగ్ న్యూ అండ్ క్రియేటివ్ డైలీ. అమెరికన్ సైకాలజిస్ట్ రిచర్డ్ జే హెయర్ హ్యూమన్ బ్రెయిన్ కి ఏమైనా నవల్ అంటే కొత్త యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేపిస్తే బ్రెయిన్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది చూడాలనుకున్నారు. అందుకే అతను టెట్రిస్ గేమ్ ని ఒక నవల్ యాక్టివిటీ లాగా కన్సిడర్ చేశారు. ఎవరైతే వాళ్ళ లైఫ్ లో ఇలాంటి గేమ్స్ ఎప్పుడు ఆడలేదో వాళ్ళతో ఈ గేమ్ ని ఆడించారు. అండ్ ఎన్నో వీక్స్ వరకు పార్టిసిపెంట్స్ ఈ గేమ్ ని ఆడుతూ వచ్చారు. అండ్ ఇంకొక పక్క సైకాలజిస్ట్ వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్స్ ని స్టడీ చేసేవారు. ఎన్నో వీక్స్ ట్రైనింగ్ తర్వాత పార్టిసిపెంట్స్ యొక్క బ్రెయిన్ లో కార్టికల్ థిక్నెస్ పెరిగింది అండ్ బ్రెయిన్ లో ఎన్నో ఏరియాస్ లో గ్లూకోజ్ ఇంటేక్ పెరిగింది. అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కువ ఎనర్జీ కన్స్యూమ్ చేసేది అండ్ ఎక్కువ న్యూరల్ కనెక్షన్స్ డెవలప్ అయి ఐక్యూని ఇంక్రీజ్ చేసేవి. అండ్ నెమ్మదిగా అలవాటయ్యాక అందరూ ఈ గేమ్ ని బాగా ఆడేవారు. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ లో ఎంత తొందరగా అయితే గ్రోత్ స్టార్ట్ అయిందో అంతే ఫాస్ట్ గా ఈ గ్రోత్ తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఈ గేమ్ ని అర్థం చేసుకుంది. ఇది ఎలా ఆడాలో అనేది బ్రెయిన్ కి తెలిసిపోయింది అండ్ బ్రెయిన్ ఎక్కువ కష్టపడేది కాదు. సో మీరు రోజు ఏమైనా కొత్తగా చేస్తే, కొత్త స్కిల్స్ నేర్చుకున్నా, కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నా, కొత్త గేమ్ ఆడినా, ఏమైనా క్రియేటివ్ గా చేసినా బ్రెయిన్ కష్టపడి వర్క్ చేస్తుంది. మీరు ఎలా అయితే జిమ్ కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మీ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయో అలానే ఏమైనా కొత్తగా క్రియేటివ్ గా చేస్తే మీ మైండ్ యొక్క మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. నెంబర్ 8, ప్రాక్టీస్ హైయర్ సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఇంటెలిజెన్స్ కనెక్టెడ్ అయి ఉంటాయి. మీ మీద మీరు కంట్రోల్ ఉంచుకొని ఐక్యూని పెంచుకోవచ్చు. 2009 యేల్ స్టడీలో పార్టిసిపెంట్స్ కి ఐక్యూ టెస్ట్ పెట్టారు. ఐక్యూ టెస్ట్ లో రివార్డ్ గా మనీ ఇస్తారని పార్టిసిపెంట్ చెప్పారు. వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఐక్యూ టెస్ట్ ఇచ్చాక వెంటనే రివార్డ్ తీసుకోవచ్చు లేదా కొంచెం వెయిట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఎవరైతే రివార్డ్ కోసం వెయిట్ చేశారో వాళ్ళ ఐక్యూ స్కోర్స్ వేరే వాళ్ళకంటే ఎక్కువ ఉండేవి. సో ఎక్స్పర్ట్స్ ఎలా కన్క్లూడ్ చేశారు, ఎవరైతే ఇంపల్సివ్ డెసిషన్ రెసిస్ట్ చేసుకొని ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ మీద కంట్రోల్ ఉంచుకుంటారో వాళ్ళు ఎక్కువ ఇంటెలిజెంట్ ఉంటారు. అమెరికన్ ఆథర్ మారియా మెనెస్ ఇలా చెప్పారు, ది సైన్ ఆఫ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ ఈస్ దర్ ఎబిలిటీ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్ బై అప్లికేషన్ ఆఫ్ రీజన్. సో ఇంటెలిజెంట్ గా ఉండే వాళ్ళు మైండ్ అండ్ ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన వాటిని ఫాలో అవ్వాలనుకుంటే కమెంట్స్ లో ఎస్ ఐ విల్ అండ్ అఫర్మ్ చేయండి. ఇక్కడ వరకు బ్రెయిన్ విషయంలో స్ట్రాంగ్ ఎలా అవ్వాలో నేర్చుకున్నారు. కానీ మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కేవలం బ్రెయిన్ స్ట్రాంగ్ అయితే సరిపోతుందా? లేదు. మనం ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలంటే మనీ విషయంలో కూడా స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడే మీ డబ్బుతో డబ్బు సంపాదించడం ఎలా అని నేర్చుకుంటారు. అదెంత ఫాస్ట్ గా తెలుసుకుంటే మీరు అంత ఫాస్ట్ గా లైఫ్ లో గ్రో అవుతారు. సో కంప్లీట్ రోడ్ మ్యాప్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోలో షేర్ చేసాం. లేట్ కాకముందే క్లిక్ చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.